కొచ్చిన్ షిప్ యార్డ్ యాన్యువల్ రిజల్ట్స్ని మే 15, 2025 రోజు అనౌన్స్ చేసింది. కొచ్చిన్ షిప్ యార్డ్ తన యాన్యువల్ రిజల్ట్స్లో భాగంగా షేర్ హోల్డర్స్కి ఫైనల్ డివిడెండ్ని ₹2.25 పర్ ఈక్విటీ షేర్ రికమెండ్ చేయడం జరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క షేర్ ఫేస్ వాల్యూ ₹5గా ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క యాన్యువల్ రిజల్ట్స్ని అనాలిసిస్ చేద్దాం. కొచ్చిన్ షిప్ యార్డ్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ల్యాక్స్లో ఇవ్వడం జరిగింది. 31 మార్చ్ 2025తో అంతమయ్యే సంవత్సరానికి మనం ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ యొక్క రిజల్ట్ని అనాలిసిస్ చేద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ Q3 అండ్ Q4 కంపారిజన్, అదేవిధంగా Q4 ఆఫ్ లాస్ట్ ఇయర్ మరియు Q4 ఆఫ్ కరెంట్ ఇయర్, అదేవిధంగా 24-25 ఫైనాన్షియల్ ఇయర్స్ని మనం కంపారిజన్ చేద్దాం. ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినప్పుడు లాస్ట్ క్వార్టర్తో కంపారిజన్ చేస్తే మంచి జంప్ కనబడుతుంది. 53% జంప్ ఉంది ఇక్కడ మనకు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు కూడా 36% ఇంక్రీజ్ కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసినప్పుడు కూడా 25% ఇంక్రీజ్ కనబడుతుంది. ఇక టోటల్ ఇన్కమ్ చూసినప్పుడు టోటల్ ఇన్కంలో కూడా 60% గ్రోత్ కనబడుతుంది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసినప్పుడు 40% గ్రోత్ కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 25% ఇంక్రీజ్ కనబడుతుంది. ఎక్స్పెన్సెస్లో కూడా ఇంక్రీజ్ ఉంది. ఎక్స్పెన్సెస్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసిన 60%, లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేసిన 50%, మరియు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ చూసినప్పుడు 37% ఇంక్రీజ్ కనబడుతుంది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినప్పుడు 59% ఇంక్రీజ్ ఉంది లాస్ట్ క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపారిజన్ 12% గ్రోత్ కనబడుతుంది. మరి ఇయర్ ఆన్ ఇయర్ బేస్లో 5% ఇంక్రీజ్ కనబడుతుంది. ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ నెట్ ప్రాఫిట్ చూసినప్పుడు 62% లాస్ట్ క్వార్టర్తో కంపారిజన్ చేసినప్పుడు గ్రోత్ కనబడుతుంది. లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 11%, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 5% ఇంక్రీజ్ కనబడుతుంది.